హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. పునర్జన్మలు ఉంటాయంటారా? ఆసక్తిగా ముందుకు వంగి అడిగింది జయంత సేన. ఖచ్చితంగా ఉన్నాయి. అది ఇప్పటికే కొన్ని చోట్ల రుజుమైంది కూడా. కొందరి విషయంలో వారి గత జన్మ జ్ఞాపకాలు తిరిగి వచ్చినట్టు, ఆ జన్మలో విశేషాలన్నీ ఈ జన్మలో పూసగుచ్చినట్టు చెప్పినట్లు ఆ మధ్య టీవీలో కూడా వచ్చింది. నువ్వు చూడలేదా? పూర్తిగా చెప్పడానికి ప్రయత్నిస్తూ అన్నాడు మధుకర్. అంతేకాదు మధు, పూర్వజన్మ జ్ఞాపకాలకి ఈ జన్మలో జరిగే సంఘటనలకి సంబంధం ఉంటుంది. కళల్లో పదే పదే రిపీటెడ్గా కనపడే దృశ్యాలు లాంటివన్నమాట. అవునా? విద్యాధరి చెప్పున అంది. ఎస్, 100%. మనం ఎప్పుడూ వెళ్ళని ఒక కొత్త ప్లేస్కి వెళ్తాం. ఇంతవరకు ఎన్నడూ వెళ్ళనిది, కానీ ఆ ప్లేస్ బాగా పరిచయం అనిపిస్తుంది. ఇదివరకే ఎప్పుడో తిరిగి చూసినట్టు కూడా, అక్కడ మనకి బాగా తెలిసినట్టు కూడా, ఇది చాలా సొంతంగా అనిపిస్తున్నట్టు మనకుంటుంది. అవునా? తరచి చూస్తే నిజంగానే ఆ ప్లేస్కి మనకి ఖచ్చితంగా ఏదో సంబంధం ఉండి తీరుతుంది. ఈ ఆత్మకి ఇది ఎన్నో ప్రయాణమో తెలియదు. మన హిందూ శాస్త్రాల ప్రకారం శరీరానికే తప్ప మనలో ఆత్మకి చావు లేదని, చిరిగిన వస్త్రాన్ని విడిచి నూతన వస్త్రం ధరించినట్టుగానే ఆత్మ జీర్ణమైన శిథిల శరీరాన్ని విడిచి మరో నూతన శరీరంలోకి ప్రవేశిస్తుందని చెబుతారు. అంటే ఈ ఆత్మ గత జన్మలోని విశేషాలు మరే కారణం చేతనైనా ఈ జన్మలో కూడా గుర్తుకు రావచ్చుననే విషయానికి బలం చేకూరడం లేదు అన్నారు డాక్టర్ మునిరాజ్. ఆ సాయంకాలం అక్కడ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అది డాక్టర్ మునిరాజ్ ఇంటి లాన్. ఆయన జీవితం రోగులకే అంకితం. మంచి కార్డియాలజిస్టుగా ఆయనకి గొప్ప పేరుంది. వృత్తిరీత్యా డాక్టరు, ప్రవృత్తిరీత్యా గొప్ప యోగ సాధకుడు. ఆయన చదవని ఉపనిషత్తులు లేవు, పరిశోధించని కోణం లేదు. మనిషి జీవితానికి ఎంత విలువుందో డాక్టర్గా ఆయన నిరూపిస్తాడు. అదే సమయంలో మనిషి మరణం తర్వాత ఎంత జీవితం ఉందో ఒక సాధకుడిగా నిరూపించడానికి తన జీవితకాల పరిశోధన చేస్తూనే ఉంటాడు. ఆయన ఒక విజ్ఞాన ఖని. ఆయన ఇల్లంతా పుస్తకాలే, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు, మెడికల్గా రీసెర్చ్ మెటీరియల్ బుక్స్, 16 అడుగుల విశాలమైన హాల్ అంతా లైబ్రరీగా మార్చుకున్నాడు ఆయన. పారాసైకాలజీ ఆయన అభిమాన విషయం. ఆయన ఈ మధ్య పునర్జన్మ పూర్వజన్మల మీద సాధన చేస్తున్నాడు. ఆ రోజు ఆదివారం. క్లినిక్కి సెలవు కావడంతో ఆయనతో డిస్కషన్కి కూర్చున్నారు అందరూ అంటే జయంత సేన ఆయన తమ్ముడి కూతురు, ఆర్కియాలజీలో పీజీ స్టూడెంట్. ఆమె క్లాస్మేట్ మధుకర్, విద్యాధరి, సైకాలజీలో రీసెర్చ్ స్టూడెంట్. ఆత్మలు, పునర్జన్మలంటే ఆమెకి చాలా ఇంట్రెస్ట్. అందరి హాట్ ఫేవరెట్ సబ్జెక్టు ఒక్కటే కావడంతో ఆ రోజు డాక్టర్ మునిరాజ్ ఇంట్లో డిస్కషన్కి తెరలేచింది. ఈ మధ్య జయంత సేనకి ఓ విచిత్రమైన కల వస్తోంది. దాదాపు వారంలో 5-6 రోజులకి తగ్గకుండా రిపీట్ అవుతోంది. ఆ విషయంగానే తన పెదనాన్నని ఒక సలహాలాగా అడగాలని, వివరాలన్నీ చెప్పాలని వచ్చింది ఆమెతో పాటు ఆమె క్లాస్మేట్ మధుకర్, విద్యాధరి కూడా ఆమెతో జాయిన్ అయ్యారు. గుడ్ ఈవినింగ్ డాక్టర్ అంటూ వచ్చాడు శశికాంత్. హౌస్ సర్జన్ ఈ మధ్య కంప్లీట్ చేశాడు డాక్టర్ శశికాంత్. చాలా చురుకైన యువకుడు. పూర్వజన్మల మీద అతనికి ఏ మాత్రం నమ్మకం లేదు. ఓ కార్డియాలజీ మేధావిగా మునిరాజ్ మీద అంతులేని గౌరవం ఉంది, ప్రత్యేకమైన అభిమానం ఉంది. ప్లీజ్ కమ్ యంగ్ మ్యాన్, మరో ఖాళీ కుర్చీ చూపిస్తూ ఆహ్వానించాడు మునిరాజ్. హలో ఫ్రెండ్స్ అంటూ అందరినీ విష్ చేసి కూర్చున్నాడు. అతడి రాక జయంత సేనలో చిరాకు తెప్పించింది. శశికాంత్కి ఈ సబ్జెక్టు మీద నమ్మకం లేకపోవడంతో ఒక సంబంధం లేని వ్యక్తి మధ్యలో ప్రవేశించడం చాలా విసుగనిపించింది. ఆమెలో ఉత్సాహం చప్పున చల్లారిపోయింది. విద్యాధరి సర్దుకుంటూ, హలో డాక్టర్, ఏమిటి విశేషాలు? మంచి డిస్కషన్లో వచ్చారు. పాపం మీరు బోర్ అవుతారేమో అన్నది నవ్వుతూ. మధ్యలో అనవసరంగా ఊడిపడ్డానని అన్యాపదేశంగా చెప్తున్నారా విద్య? పర్వాలేదు, మీరు కానివ్వండి తను నవ్వుతూ అన్నాడు శశికాంత్. అయ్యో, నాట్ ఎట్ ఆల్, మధుకర్ నచ్చుకున్నాడు. సుధమా
మునిరాజ్ పిలిచాడు. సార్ వచ్చాడు సుధామ. అందరికీ వేడిగా బ్లాక్ టీ పంపించు అన్నాడు మునిరాజ్. సుధామ మునిరాజ్ క్లినిక్లో కాంపౌండరు. లోకల్లో బాధలన్నీ తనే మోస్తున్నంతగా బాధపడిపోతుంటాడు అతను. పని మాత్రం బాగా చేస్తాడు, పాటలు కూడా పాడతాడు. అదొక స్పెషల్ టాలెంటు. వ్యక్తి మంచివాడు, దెయ్యాలంటే గొప్ప ఆసక్తి, మహాచెడ్డ భయం. చీకటి పడితే తోడు కావాల్సిందే బాత్రూమ్కైనా. పెదనన్నా నేను ఇంకో రోజు వస్తాను చప్పున లేవబోయింది జయంతిసేన. అరే ఎందుకంత కంగారు జయ, సిడౌన్, ముందు టీ తాగుదాం, బీ నార్మల్ మునిరాజ్ సముదాయించాడు. శశికాంత్ మొహం నల్లబడింది. మీ తవ్వకాలు ఎంతవరకు వచ్చాయి జయంతిసేన? నవ్వు ముఖాన పులుముకుంటూ అడిగాడు. ఆమె మాట్లాడలేదు, నవ్వి ఊరుకుంది. నెమ్మదిగా చీకటి పడడం మొదలైంది. వేడి వేడి బ్లాక్ టీ సిప్ చేస్తూ ఆలోచిస్తున్నాడు మునిరాజ్. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. మిస్టర్ శశి, రేపు మార్నింగ్ ఒక కేసు అటెండ్ కాగలవా? నాకు ఒక్క పూట వేరే పని ఉంది అన్నారు మునిరాజ్. విత్ ప్లెజర్ డాక్టర్ నవ్వుతూ జవాబిచ్చాడు. సుధమా ఆ టేబుల్ మీద ఫైల్ పట్రా కేకేశాడు. బరువుగా ఉన్న ఫైలు అందుకుంటుంటే ఏదోలా అనిపించింది శశికాంత్కి. చెయ్యి రెట్టింపు బరువుగా ఉన్నట్టుగా ఏదో ఫీలింగ్. ఎందుకలా? అదే ఆ కేసు తాలూకు ఫైల్. నువ్వు ఈలోగా స్టడీ చేస్తుండు, మేం కొంచెం మాట్లాడుకుని లోపలికి వస్తాం. డౌట్స్ నోట్ చేసుంచు, ఓకే? మునిరాజ్ చెప్పి జయంతిసేన కేసు తిరుగుతూ, ఇక చెప్పమ్మా. కానివ్వడు మధుకర్ అన్నాడు. మూడ్ పోయింది పెదనాన్న, నెక్స్ట్ వీక్ కలుస్తాను. విద్య రా వెళదాం అని లేచి నిలబడింది. అరే అంతలోనే మూడ్ ఆఫ్ అయితే ఎలా? అట్లీస్ట్ నీ కళ ఏంటో అదేనా చెప్పు మందలింపుగా అంది విద్యాధరి. అయినా మనం మాట్లాడుతున్నది ఆర్డినరీ పర్సన్తో కాదు, డాక్టర్ మునిరాజ్తో, ఆల్ ఇండియా ఫేమస్ కార్డియోథొరాసిక్ సర్జన్తో. మనలా ఏ పని లేకుండా ఉంటారా చెప్పు? ఎవరు రారా? డోంట్ బీ చైల్డిష్ రా ప్లీజ్, నీ కళ అయినా చెప్పవే అన్నది. జయంతిసేన ముఖం అప్పటికే వాడిపోయి ఉంది. ప్లీజ్ పెదనాన్న, నాకు నీరసంగా ఉంది కుర్చీలో వెనక్కి వాలుతూ అంది జయంతిసేన. అరే నీరసమా? వాట్ జయ, ఒంట్లో బాగాలేదా అని పల్స్ చూశాడు మునిరాజ్. ఎక్కడో బలహీనంగా కొట్టుకుంటోంది. ఆశ్చర్యపోయాడు. మై గుడ్నెస్. శశి, శశి, సుధమా రండి అని కేకవేసి తోటకూర కాడలాగా వడలిపోతున్న జయంతిసేనని సాయం పట్టి లోపలి గదిలోకి తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టాడు. ఆమె పల్స్ దిగజారిపోతూ ఉంది, శరీరం పట్టు కోల్పోతూ ఉంది. డాక్టర్ మునిరాజ్ అలర్ట్ అయ్యాడు. 5 నిమిషాల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. డాక్టర్లిద్దరూ లోలోన ఆశ్చర్యపోతూనే పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నించసాగారు. గంట సేపటి తర్వాత హార్ట్ రేటు, పల్స్ రేటు కాస్త నార్మల్ అయింది. ఊపిరి పీల్చుకున్నాడు డాక్టర్ మునిరాజ్. అంత ఆరోగ్యవంతమైన యువతికి ఇంత సడన్గా ప్రాబ్లం ఏంటి? ఏమైంది అసలు? మీరేమంటారా డాక్టర్? శశికాంత్ అయోమయంగా అడిగాడు. అతడికి విచిత్రంగానే ఉంది. అర్థం కావడం లేదు డాక్టర్. జయకి ఏ అనారోగ్యం లేదు, సడన్గా ఇలా ఎందుకైందో. రేపోసారి కొన్ని టెస్టులు చేద్దాం, చూద్దాం అన్నాడు ఆయన. మధుకర్, విద్యాధరి కంగారుగా ఉన్నారు. మరో గంటకి కళ్ళు తెరిచింది జయంతిసేన. ఆమె కళ్ళల్లో జీవం లేదు, ఏదోలా ఉన్నాయి. మళ్ళీ అలాగే మూతలు పడిపోయాయి. కంగారుగా పల్స్ చూశాడు శశికాంత్. నార్మల్గానే ఉంది. అసలు ఏమిటి ఇప్పుడు ప్రాబ్లం? కళ్ళద్దాలు సర్దుకుంటూ దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు డాక్టర్ మునిరాజ్. నెమ్మదిగా ఆయన దగ్గరగా వచ్చింది విద్య. వాట్ తల్లి అన్నాడు ఆయన. సార్, జయంతిసేన మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని, డిస్కస్ చేయాలని కూడా వచ్చింది. తనకి ఈ మధ్య తరచూ ఒక కల వస్తోంది. ఆ కలలో ఇంకా ఏదో చెప్పబోతున్న విద్యాధరి స్టాప్ ఇట్ అన్న అరుపుతో త్రుళ్ళిపడింది. బెడ్ మీద కూర్చున్న జయంతిసేన కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. విస్తుపోయాడు డాక్టర్ మునిరాజ్. ఆ కళ్ళేంటి అలా ఉన్నాయి? జయ, వాట్ హ్యాపెండ్? దగ్గరగా వెళ్ళి ఆమె నుదుటిపై చేయేశాడు. నార్మల్గా ఉంది. ఆమె మెల్లగా బెడ్ దిగి, పద విద్య, మధు ఇక వెళ్దామా అన్నది. ఆమె కళ్ళు అదోలా ఉన్నాయి. అంతవరకు ఏమీ జరగనట్టుగా ప్రవర్తిస్తోంది. సారీ పెదనాన్న, మళ్ళీ ఫోన్ చేసి వస్తాను అని బ్యాగ్ తగిలించుకుంది. ఓకే జయ, జాగ్రత్తగా వెళ్ళు. మధు నువ్వే డ్రైవ్ చెయ్యి సైగ చేస్తూ అన్నాడు మునిరాజ్. సరే సార్, బాయ్ సార్, గుడ్ నైట్. ముగ్గురు ఎక్కిన చెవర్లెట్ కారు గేట్లోంచి రోడ్డెక్కింది. డాక్టర్ మునిరాజ్ కళ్ళు ఎందుకో ముడుచుకున్నాయి. డాక్టర్, మిస్ జయ ప్రవర్తన మీకేమనిపించింది? శశికాంత్ డాక్టర్ మునిరాజ్ని అడిగాడు. అదే ఆలోచిస్తున్నాను. మా జయ చాలా హెల్దీ. అంతలోనే సిక్ కావడం, అంతలోనే మారిపోవడం, ఏమీ కానట్టు ప్రవర్తించడం రియల్లీ స్ట్రేంజ్. నుదురు నొక్కుంటూ అన్నాడు డాక్టర్ మునిరాజ్. ఓకే, నేను ఈ విషయం మర్చిపోలేకుండా ఉన్నాను. ఆమెకి నా పట్ల అంత నెగిటివ్ భావన నేను ఎప్పుడూ చూడలేదు. నిన్న ఆమె నన్ను అస్సలు సహించలేకపోయింది. ఎందుకంటారు? వింతగా చూస్తూ అన్నాడు డాక్టర్ శశికాంత్. సిటీలోనే పేరున్న హాస్పిటల్ అది. కార్డియాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ మునిరాజ్.
ఆ రోజు ఆయన అటెండ్ కావాల్సిన కేసు ఒకటి ఉంది. అదే డాక్టర్ శశికాంత్కి ఇచ్చి చూడమన్నది. నర్సు వచ్చి చెప్పింది. మునిరాజ్ రౌండ్స్కి బయలుదేరాడు. డాక్టర్ శశికాంత్ ఎదురుగా ఉన్నది ఆ ఫైల్. రాత్రి చాలాసేపు స్టడీ చేశాడు. టేబుల్ మీద పెట్టి చూస్తే ఏమనిపించదు, కానీ చేతులతో పట్టుకుని చూస్తే ఎక్కువసేపు ఉంచలేకపోతున్నాడు. ఎందుకలా? అదే విషయాన్ని మునిరాజ్తో చెప్పాలనుకున్నాడు. సరిగ్గా ఆ టైంకే నర్సు వచ్చి చెప్పడంతో రౌండ్స్కి వెళ్ళిపోయాడు డాక్టర్ మునిరాజ్. మరోసారి ఆ ఫైల్ తీసుకున్నాడు. పేజీలు తిప్పసాగాడు. గుండెల్లో వాల్వ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్ తాలూకు ఫైల్ అది. మళ్ళీ చేతులు బరువుగా ఫీల్ అవసాగాడు శశికాంత్. కొన్ని విషయాలు నమ్మడు, కానీ నాస్తికుడు మాత్రం కాదు అతను. అందుకే మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుని చూసుకుంటున్నాడు. నో డౌట్ ఆ ఫైల్ తన చేతికి వచ్చేసరికి కొంత బరువుగా ఉంటుంది. సంథింగ్ రాంగ్ విత్ దట్ ఫైల్ అనుకుంటూ నర్స్ పిలిచాడు. సార్ వచ్చిందామె. ఈ పేషెంట్ని రెడీ చేయి, వస్తున్నాను. ఫైల్ ఆమెకిస్తూ చెప్పాడు. ఆమెను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయసాగాడు. ఆమె నార్మల్గానే పట్టుకుంది. తాను ఫీల్ అయిన బరువు ఆమె ఫీల్ అవుతున్నట్టు లేదు. రియల్లీ స్ట్రేంజ్. ఈ సంగతి ఏదో చూడాలి. ఇలా ఇంతవరకు ఎన్నడూ జరగలేదు అనుకుంటూ నర్సును అనుసరించాడు డాక్టర్ శశికాంత్. ఆ హాస్పిటల్ చాలా పెద్దది. శశికాంత్ వెళ్లాల్సిన పేషెంట్ రూమ్ ఉన్నది 3rd ఫ్లోర్. క్యాజువల్గా లిఫ్ట్లో నిలబడ్డాడు. కాస్త దూరంగా నర్సు అటెన్షన్లో నిలబడింది. లిఫ్ట్ 5-6 సెకండ్లలో 3rd ఫ్లోర్ని చేరింది. కాళ్ళు బలంగా లిఫ్ట్ నేలకి అతుక్కుపోయినట్టుగా ఫీల్ అయ్యాడు శశికాంత్. లిఫ్ట్ తెరుచుకున్నా బయటకు రాకుండా నిలబడిపోయిన డాక్టర్ని ఆశ్చర్యంగా చూస్తూ సార్ పిలిచింది నర్స్. మరో 2 సెకండ్లలో పోబోతున్న లిఫ్ట్ని చెయ్యి అడ్డు పెట్టి ఆపుతూ రండి సార్ మరోసారి పిలిచింది. చటుక్కున కాళ్ళు కదిలాయి. కాస్తలో నర్సు మీద తూలి పడిపోయేవాడే. అతి కష్టం మీద నిభాయించుకున్నాడు డాక్టర్ శశికాంత్. 3rd ఫ్లోర్లో పొడవాటి వరండాలో నడుస్తూ కళ్ళెత్తి చూశాడు. తను వెళుతూ ఉన్నాడు. దారంతా రాళ్ళు, రప్పలు, ముళ్ళ పొదలు నిండి ఉన్నాయి. ఒక చోట ఒక చెట్టు బోదె మీద 313 అన్న నెంబరు పసుపు మీద నలుపు రంగుతో పెయింట్ చేసినట్టుగా దూరంగా కనపడుతోంది. శశికాంత్ దారిని జాగ్రత్తగా చూస్తూ రాళ్లని దాటుతున్నట్టుగా, గోతుల్ని దాటుతున్నట్టుగా, ముళ్ల పొదల్ని తప్పించుకుంటున్నట్టుగా కళ్ళకి చెయ్యడ్డు పెట్టుకుంటూ నడుస్తున్నాడు శశికాంత్. వాట్ సార్, ఏమైంది? వాటర్ తెమ్మంటారా? కంగారుగా అడిగింది నర్స్. సడన్గా ఈ లోకంలోకి వచ్చి పడ్డాడు డాక్టర్ శశికాంత్. నథింగ్, జస్ట్ హెడేక్. ఓకే సర్దుకుంటూ కేస్ షీట్ చూశాడు. గాలి లేదు, ఎవరు లేరు, రాళ్ళు లేవు, రప్పలు లేవు. హాస్పిటల్ రూమ్. బెడ్ మీద పేషెంట్ బాగా ముసలివాడు. ఏజ్ 78 ఏళ్ళని రాసుంది. పేరు మురుగనాథం గారు, డాక్టర్ గారు వచ్చారు, లేవండి పిలుస్తూ అంది నర్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. డాక్టర్ శశికాంత్ని చూస్తూనే అతడి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి. ఆ కళ్ళల్లో అంతులేని మెరుపు. చంద్రభూపతి. అతడి నాలుక మెలితిరిగింది. ఆయాసం ఎక్కువైంది. శశికాంత్ స్టెప్తో ఆ వృద్ధుడి చేతిని తాకాడు. చెవిలో ఏదో హోరు. కళ్ళు గిర్రుమన్నాయి. ఆ వృద్ధుడి మొహం ఏదో బాధతో వికృతంగా మారింది. అంతే. అతడి చెయ్యి శశికాంత్ మణికట్టుని గట్టిగా పట్టుకుంది. అంతే. విపరీతమైన ఒత్తిడికి గురై ధబ్బన కిందకి జారి స్పృహ కోల్పోయాడు డాక్టర్ శశికాంత్. నర్సు హడావుడిగా పరిగెత్తుకొచ్చింది. ఇంకా ఉంది. ఇదండి జయంతసేన మిస్టరీ అండ్ హర్రర్ నవల ఈరోజు భాగం. ఎలా ఉంది? మీకు నచ్చింది అనుకుంటున్నాను. అస్సలు మీరు ఊహించలేదు కదా. ఇటువంటి విచిత్రమైన ట్విస్టులు ఇంకా భయానక సంఘటనలు చాలా ఉన్నాయండి. సో మీకోసం మిమ్మల్ని వేరే భయానక ఊహాతీత ప్రపంచంలోకి తీసుకువెళ్ళడం కోసం నడుస్తోంది ఈ జయంతసేన సోషియో ఫ్యాంటసీ నోబెల్. తప్పకుండా మీకు నచ్చిందనే ఆశిస్తూ, ఇక తర్వాత ఏం జరగబోతోంది అనే ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ని మీరు మనసులోనే ఊహించుకోండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయక తప్పదు. సో నెక్స్ట్ ఎపిసోడ్ మీ దగ్గరకు వచ్చే వరకు బాయ్.